వెల్కమ్ టు సుమంటి వినయన్ మీ సుమంటి వినాయక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. 2025లో కనుక మనం చూసుకుంటే డిసెంబర్లో పుట్టినటువంటి వాళ్ళది లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈ సబ్జెక్ట్లో ఇంత పవర్ ఉంది కాబట్టే నేను మా ఆఫీస్కి పేరు పవర్ ఆఫ్ న్యూమరాలజీ అని పెట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 34 years బ్యాక్ నాన్నగారికి నేనే అడ్వైస్ ఇచ్చాను, ఈ పేరు పెడితే బాగుంటుందని. నాన్నగారు నా అడ్వైస్ యాక్సెప్ట్ చేశారు. మా బిల్డింగ్ మీద కూడా పవర్ ఆఫ్ న్యూమరాలజీ డివైన్ పవర్ బిల్డింగ్ అని ఉంటుంది. డివైన్ పవర్ ఉన్నది, పవర్ ఆఫ్ న్యూమరాలజీ మాది. ఇప్పుడు ఈరోజు నేను డిసెంబర్లో పుట్టిన వాళ్ళు లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అన్లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, అన్లక్కీ కలర్ ఏంటి, అండ్ 2025లో ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. డిసెంబర్ అంటే చివరి నెల, 12వ నెల. దిస్ ఫర్ ఇంగ్లీష్ ఇయర్, జనవరి టు డిసెంబర్ ఎండింగ్ 12th month. ఈ 12 అనేది 1 సూర్యుడు 2 చంద్రుడు కలయిక. సూర్యుడు ప్రభావం వల్ల వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. డేరింగ్, డాషింగ్, డైనమిక్, క్రమశిక్షణ, పట్టుదల, డామినేటింగ్. వీళ్ళు ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకోలేరు. ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా వీళ్ళ ఆత్మని టచ్ చేస్తే తిరగబడిపోతారు, పులుల్లా భయం దూకుతారు. క్రమశిక్షణ ఎక్కువ. 2 వల్ల చంద్ర ప్రభావం, చాలా కళల్లో ప్రావీణ్యం, మల్టీ టాలెంటెడ్. బట్ 2 వల్ల ఒకసారి హ్యాపీగా, ఒకసారి దిగులుగా, ఒకసారి బాధలో, ఒకసారి కోపంలో, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ 12 అనేది 1 సూర్యుడు 2 చంద్రుడు కలయిక ఈజ్ఈక్వల్ టు 3. 3 ఈజ్ఈక్వల్ టు జూపిటర్. జూపిటర్ ఈజ్ఈక్వల్ టు దేవతల గురువు. ఈ 12వ నెల పుట్టిన వాళ్ళకి సూర్యుడు లక్షణాలు, చంద్రుడి లక్షణాలు, జూపిటర్ లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళు విద్యారంగంలో బాగా రాణిస్తారు. చదువుల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి. ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు. సార్, డిసెంబర్లో పుట్టిన రైతులు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. చదువుకునే వాళ్ళు 90-95% ఉంటే 9వ క్లాసు 10వ క్లాసులో కుటుంబం పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులతో చాలామంది పల్లెటూరుల్లో వ్యవసాయం నమ్ముకుంటారు. బట్ ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళు వ్యవసాయ రంగంలో కూడా విభిన్నమైన టెక్నిక్స్ వాడి మంచి పంటని, మంచి డబ్బుని సంపాదిస్తారు. రొటీన్ రైతుల్లా చెయ్యరు. దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ and they earn lot of money with the new techniques. They are very very clever. 12 అంటే 3 అంటే ఎక్స్పాన్షన్, ఎదగడం, పెరగడం. అండ్ ఈ 3 వల్ల వీళ్ళకి దైవభక్తి ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ, దేవుణ్ణి విపరీతంగా నమ్ముతారు. లైక్ మన బెస్ట్ ఎగ్జాంపుల్, 12న పుట్టిన రజనీకాంత్ గారు ఎక్కువ టైం హిమాలయాస్లో 2 నెలలు 3 నెలలు గడుపుతారు, బాబాస్తో మాట్లాడతారు. ఆయన చాలాసార్లు చెప్పారు. 13న పుట్టిన విక్టరీ వెంకటేష్ కూడా దైవభక్తి ఎక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్స్. వీళ్ళు సేవా రంగంలో చాలా ముందుంటారు. చేసిన మేలుని మర్చిపోరు. రజనీకాంత్ డ్రైవరు ఎప్పుడో చైన్ పెట్టాడని ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆ చైన్ ఇచ్చిన డ్రైవర్ని వారం 10 రోజులు ఇంట్లో పెట్టుకొని బట్టలు పెట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారు. ఎవ్రీ ఇయర్ చేసిన సేవని మర్చిపోరు. మంచి గుణము, స్పందించే గుణము, సాయం చేసే నేచర్. ఇలాంటి వ్యక్తులు చెప్పుకుంటే రతన్ టాటా గారు డిసెంబర్ 28న పుట్టారు. ఆయన సంపాదించిన దాంట్లో 66% దాన ధర్మాలు, చారిటీస్కి, క్యాన్సర్ హాస్పిటల్స్కి, కొన్ని లక్షల మందికి మేలు చేసిన దేవుడు రతన్ టాటా గారు. ఆయన పిన్ నుంచి విమానం వరకు అన్ని రకాల వ్యాపారాలు చేశారు. వ్యాపారం అంటే లాభాలే కాదు, సేవ, సమాజానికి సేవ అనే గొప్ప మనసు ఈ 28 డిసెంబర్ పుట్టిన రతన్ టాటా. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పుట్టిన 28 డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ.
సో పెట్రోల్ బంక్లో గుమస్తాగా ఉన్న ఆయన కసితో డబ్బు సంపాదించి రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన కూడా December 28. సో ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్. ప్రణబ్ ముఖర్జీ గారు, సోనియా గాంధీ గారు, రతన్ టాటా గారు, ధీరుభాయ్ అంబానీ గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది సెలబ్రిటీస్ ఈ డిసెంబర్లో పుట్టారు. వెంకటేష్ గారు, రజనీకాంత్ గారు. సో వీళ్ళు బేసిక్గా చాలా సాఫ్ట్ నేచర్, అందరితో ప్రేమగా ఉంటారు, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు. బట్ వీళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్ని గాయం చేస్తే వీళ్ళు ఎవరిని స్పేర్ చేయరు. ఈ 12th month డిసెంబర్లో పుట్టిన వాళ్ళ డిఫెక్ట్ ఏమంటే ఎదుగుదల ఉంటుంది, డౌను ఉంటుంది. బట్ యూజువల్గా డిసెంబర్ వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు కాబట్టి ఆ డౌన్స్ అప్పుడు దాన్ని మెయింటైన్ చేయగలరు, ఎదుక్కో అక్కర్లేదు. సో డిసెంబర్లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, విద్యావంతులు, చాలా తెలివైన వాళ్ళు, హార్డ్ వర్కింగ్, ఎలాంటి సమస్యలనైనా తప్పించుకోగలరు, నేర్పు ఓర్పు ఉంది, మిత్రులకు సాయం చేసే గొప్ప గుణం ఉంది. ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ బ్లూ కలర్, పింక్ కలర్, వైట్ కలర్. సో అన్లక్కీ కలర్స్ వచ్చి గ్రీన్ కలర్, అన్లక్కీ నంబర్ వచ్చి 6, అన్లక్కీ రోజులు 6, 15, 24. సో ఫ్రైడే రోజు ముఖ్యమైన పనులు అవాయిడ్ చేయాలి. సో వీళ్ళకి బాగా లక్కీ వచ్చి సండే, థర్స్డే బాగా లక్కీగా ఉంటాయి. అండ్ ఫ్రైడే ముఖ్యమైన పనులు అవాయిడ్ చేసుకుంటే మంచిది. అమెథిస్ట్ మేము ఈ స్టోన్స్ 108 days తిరుపతి కాళాసి మధ్యలో 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నేరుగా అంగిట్లోకి వెళ్ళి కొనుక్కొని స్టోన్ వేసుకోవడం వల్ల ఎవరెవరో ముట్టుకొని ఉంటారు, వాళ్ళు లక్ ఉంటే లక్ వస్తుంది, వాళ్ళు డిప్రెషన్ వస్తుంది. ఇలాంటి రిస్కులు తీసుకోవడానికి లేదండి. శుద్ధే 108 days పూజలో స్టోన్స్ వేసుకోవడం వల్ల ఎవరు తాకినా అంటు ఉండదు, మనకు బ్యాడ్ లక్ రాదు. ఇది చాలా అమెథిస్ట్ more than 7 carats in dollar in neck. సో డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి ఈ 2025లో ఎలా ఉండబోతుంది? సో డిసెంబర్ అంటే 12 అంటే 3. సో 2025 is equal to 9. 3 and 9 are friends. సో 3కి 9కి మంచి లిఫ్ట్. 2025లో ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది. మెయిన్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చాలా బాగుంటుంది. జూన్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. జూన్లో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కొట్లాట్లు అయ్యే ఛాన్స్ ఉంది, డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది. సో జూన్ నెలలో నిర్ణయాలు ఫాస్ట్గా కాకుండా ఆచితూచి తీసుకోండి, రెగ్యులర్ వర్క్స్ చేసుకోండి. బట్ లాంగ్ జర్నీస్ చేయకండి, రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు ఆ జూన్లో పెట్టుకోకండి, అవాయిడ్ చేసుకోండి. సో నేను చెప్పింది డిసెంబర్లో పుట్టిన వాళ్ళు పాజిటివ్లో ఉంటే ఇవన్నీ. డిసెంబర్లో పుట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. మామూలుగా డిసెంబర్లో పుట్టిన వాళ్ళు భార్యను చాలా బాగా చూసుకుంటారు, మంచి సంతానం ఉంటుంది, ఎక్కువ టైం భార్యకి పిల్లలతో కేటాయిస్తారు. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న డిసెంబర్ వాళ్ళు భార్యతో తరచూ కొట్లాడతారు. పాజిటివ్ ఉన్న వాళ్ళు కొట్లాడినా 10 నిమిషాలు కలిసిపోతారు, అసలు కొట్లాడినట్టే ఉండదు. నెగిటివ్ ఉన్నవాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు. అండ్ వైఫ్ ఒక రూమ్లో, భర్త ఒక రూమ్లో పనుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులు. పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉండవు డబ్బుకి. సో మీరు డిసెంబర్లో పుట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ కలుగుంటే మీ పేరులో కరెక్షన్ అవసరం. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టి అదృష్టం వచ్చేలా గైడ్ చేస్తాను. సో స్క్రీన్లో 7 నంబర్స్ ఉన్నాయి. నేరుగా కలవాలంటే మణికొండలో కలవచ్చు, ఆఫ్లైన్ అంటే ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కూడా చెప్పించుకోవచ్చు. బట్ నాకైతే నేరుగా కలవడం ఇష్టం, ఎందుకంటే మీరు వచ్చిన మీ సమస్యలు నాకు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చూసే మీ సమస్యలు చెప్తాను, చక్కటి పరిష్కారం ఇస్తాను. ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరండి. సో 40 ఏళ్ళ ఆఫీస్ అండ్ అందరూ కూడా సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్న ఆఫీస్. నేను పవిత్రమైన వైద్య వృత్తిని సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేసి జాబ్ రిజైన్ చేశాను. ఇప్పుడు నేను జాబ్లో ఉంటే ఒక జిల్లా అధికారిగా ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఐ వాంట్ టు గివ్ గుడ్ లైఫ్ టు ఆల్ మై క్లయింట్స్.
సో మంచి లైఫ్ కావాలంటే నా గైడెన్స్ తీసుకోండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.